చాప్టర్ 23 అమ్మ కళ్యాణ పర్వం 3 నంబూరులో అమ్మ వివాహ చర్చ. అన్నమ్మగారు: నిజమే మరి. ఆ పోయిన సొమ్ములన్నీ పెడితే బాలా త్రిపుర సుందరల్లేనే ఉండేదానివి. రంగమ్మ తల్లికి ప్రాప్తం లేదు గాని చూచుకునేందుకు. సంతానం కోసం ఏడ్చి కళ్ళు పోయినాయి. బతకొచ్చేటప్పటికి దానికి కాలం లేకుండా పోయింది అని ఏడుస్తుంది. గోపరాజుగారు: ఎందుకు ఇప్పుడు ఏడుస్తారు? దానికి దిగులు పెట్టడానికా? అన్నమ్మగారు: తల్లే ఉంటే ఈ పిల్ల గొడవ ఇట్లా ఉండేది కాదు గదా. ఈ పెళ్లిని గురించి ఇంత గందరగోళం ఎందుకు? గోపరాజు గారు: నిజమే, గందరగోళంగానే ఉంది. దీని పెళ్లిని గురించి సీతాపతి కనపడి చెప్పాడు. శుభలేఖలు కొట్టించి బంధువులనందరినీ పిలిపించే మాట పట్టుదల కోసం. ఇంత పట్టుదల బాగుండలా సీతాపతికి కూడా? ఏదో తల్లి లేని పిల్ల మేనత్త కడుపులో వేస్తే సరిపోతుంది. భాగ్యభోగ్యాలు కూడా వస్తయ్యా. ఉన్నవాడని ఇస్తే హైమోతి గతి. అమ్మ కడసారి పిన్నమ్మగారు: చూడు ఏమైందో. అన్నమ్మ: అందరికీ దానికైనట్లే కావాలా? గోపరాజు గారు: దానికి మాత్రం కావాలనుకున్నామా? మనం అనుకుంటే అవుతుందా? ఎట్లయినా రక్తస్పర్శ కదా, చిన్నప్పటి నుంచి పెంచారు. అన్నమ్మగారు: రక్తస్పర్శలో మాత్రం బాధలు పెట్టినవాళ్ళు లేరు? గోపరాజు గారు: అవుననుకోండి. మొదటి నుండి వాళ్ళ దగ్గరే పెరుగుతున్నదిగా. అందరినీ ఆ మరిడమ్మగారే పెంచే. ఏదోలేండి, మనం అనుకున్నవి కాదు గదా. అన్నమ్మగారు: ఎంత చూచినా చూడకపోయినా ఇప్పుడు తీసుకువెళ్ళినా హైమోతి సుఖపడుతుంది. అనసూయను వారు ఎంత ఆపేక్షగా చూచినా సెంటు పొలం లేదు. ఆ చదువు కూడా పూర్తి కాలేదు. ఉండటానికి ఇల్లు లేదు. 6 రూపాయల ఉద్యోగం. 4 పొట్టలు గడవాలి. పిల్లవాడి చదువు సంధ్య, పాపకు పెళ్లి కావాలి. అక్కడికి పోయి అన్ని రకాల చాకిరీలు చేసుకోవాల్సిందే కదా. 12 ఏళ్ల పిల్ల కాబోతున్నది, పట్టెడు అన్నం తినలేదు. 12 ఏళ్ల పిల్ల కాబోతున్నది, పట్టెడు అన్నం తినలేదు. గోపరాజు గారు: అయితే ఏమంటారు? ఎక్కడైనా మంచి సంబంధం మాట్లాడుకొస్తా. మీరు కట్నం ఇచ్చి చేస్తారా? అన్నమ్మగారు: సంబంధం మనం మాట్లాడుకు రాకూడదు. వాళ్ళ నాన్న మాట్లాడుకొస్తే మనం కట్నం ఇవ్వాలి. గోపరాజు గారు: సీతాపతి అంత సమర్థుడు కాదు. అన్నమ్మగారు: పిల్ల భావన తప్ప ఎవరినీ చేసుకోనంటున్నదని విన్నాం. అది ఎంతవరకు తేల్చుకుంటే అదే ఇప్పుడు ఆయనకు సగం కోపం. సావిత్రితో చెప్పా అడగమని. ఇందాక అడుగుతానన్నది. ఇంతలో ఇంత గందరగోళం జరిగింది. గోపరాజు గారు: ఏమున్నది? ఇప్పుడు అడిగి తెలుసుకోవచ్చుగా. ఎవరో ఎందుకు, మనమే పిలిచి అడుగుదాం. ఇంతలో అమ్మే అటి వస్తుంది. గోపరాజు గారు: ఏమమ్మా, రా కూర్చో అని పక్కలో కూర్చోబెట్టుకుంటారు. చాలాసేపు ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. ఒక అరగంట గడిచిన తర్వాత, ఏమమ్మా, నీకు పెళ్లి చేస్తామంటున్నారా? అమ్మ మాట్లాడదు. గోపరాజు గారు: ఏం భయం లేదమ్మా, చెప్పు. నీ మనస్సులో ఏదుంటే అది చేస్తా. నేనెవ్వరికీ చెప్పను. అమ్మ అప్పుడూ మాట్లాడదు. గోపరాజు గారు పక్కలో పడుకోబెట్టుకుని మెల్లిగా అడుగుతారు. అమ్మ అప్పుడూ చెప్పదు. గోపరాజు గారు చాలా చాలా బతిమలాడి అమ్మ గడ్డం పట్టుకుని, చెప్పమ్మా, నీవు చెప్పినట్లు చేస్తా గాని నీవు చెప్పినట్లు ఎవరికీ చెప్పను. అమ్మ: పోనీ నన్ను గురించి, నా క్షేమాన్ని గురించి నాకంటే పెద్ద పెద్దవాళ్ళుగా మీరే ఆలోచించి చేయండి. పోనీ సలహా ఇవ్వండి, ఇట్లా చేయమని. ఎట్లా చేయమంటారో చెప్పండి. గోపరాజు గారు పక్కపక్క నవ్వి, కాదమ్మా, అసలు నీవు అన్నావా లేదా బావను చేసుకుంటానని? పోనీ అదైనా చెప్పు. అమ్మ: మీతో ఎవరన్నారు? గోపరాజు గారు: మీ నాన్న. అమ్మ: మీ దృష్టిలో మా నాన్న అబద్ధాలు చెబుతారని ఉందా? నిజం చెబుతారని ఉందా? నేను అబద్ధం ఆడేదా? నాన్న అబద్ధం ఆడాడని చెప్పేదా? పెద్దవాడిని నాన్ననే అడిగి తెలుసుకోండి. పోనీ తెలుసో తెలియకో నేనన్నాననే చూడండి. ఆ మాటను ఏం చేయాలి? సావిత్రి చేసిందనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? గోపరాజు గారు దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుని, ఏం మాట్లాడుతున్నావమ్మా, ఇంత చక్కగా మాట్లాడతావని తెలియదే. సరే ఆడుకోపో. అన్నమ్మగారిని పిలిచి, ఏమండి వదిన గారు, సావిత్రి చేత అడిగిస్తామంటిరే. సావిత్రి ఏం మాట్లాడుతుంది ఆ అమ్మాయితో? నాకే నోరు తిరగలా. ఏమీ సందివ్వలేదు. అట్లా అంటుందని తోచదు. అంత తేలిగ్గా మాట జారే పిల్ల కాదు. ఇప్పుడు అమ్మాయితో మాట్లాడినప్పటి నుంచి అమ్మాయి ఏదో ఒక పెద్దగా అనిపిస్తున్నది కానీ పిల్ల అని అనిపించటంలా. ఏదో ఒక పవిత్ర భావం కలుగుతున్నది ఆ అమ్మాయి మీద. అన్నమ్మగారు: మాటలకేమిలేండి, మేనత్తల్లలేనే మాటకారి కావచ్చు. అమ్మ మంచం మీద పడుకుని ఉంటుంది. గోపరాజు గారు అన్నమ్మగారు అవతల మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మ విని, మేనత్తలేమో పినతల్లుల పోలిక అంటున్నారు, పినతల్లులేమో మేనత్తల పోలిక అంటున్నారు. నాకు ఎవరి పోలిక లేదు, నా పోలికే నాది. గోపరాజు గారు: ఊరుకోండి, మనసు కష్టపడుతుంది. ఈ చిన్నతనంలో ఉత్సాహం కావాలి. అసలే తల్లి లేదు. ఎవరి తల్లుల దగ్గరకు వారి పిల్లలు పోయినప్పుడు నేనెవరి దగ్గరికి పోయేదని ఆలోచించుకుంటుంది పాపం. నేనెవరి దగ్గరకు పోయేదని ఆలోచించుకున్నప్పుడు ఎంత బాధపడుతుందో. అయినా ఇప్పుడు పెళ్ళికి ఏం తొందర?
అన్నమ్మ. రజస్వల కాకుండా చేయాలని, కన్యధార పోసుకోవాలని వాళ్ళ నాన్న ఉద్దేశం. మరిడమ్మ గారికి కూడా అదే ఉద్దేశం అయి ఉంటుంది బహుశా. గోపరాజు గారు. అయినా చిన్నపిల్లను పట్టుకుని ఇంత సాధింపు ఏమిటి? ఒకవేళ అన్నదే చూడు, మన వీలు ప్రకారం మన ఇష్టమైన చోటున ఇచ్చినప్పుడు వద్దంటే కదా ఆలోచన. దానికోసం ఇంత రాద్ధాంతమా? ఇంతకు పెళ్లి చేయలేని ఏడుపేమో ఇదంతా. రత్నమంటి పిల్ల, దానికి పెళ్లి కావటానికేం? అందరూ వదులుకుంటే నేను చేస్తాను. అన్నమ్మగారు. ఎన్ని చెప్పినా సంబంధం మనం మాట్లాడకూడదు. మీకు తెలియదు, మీరంతా భోళీగా మాట్లాడుతున్నారు. గోపరాజు గారు. సరే, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అన్నమ్మగారు. ఈ 2 రోజులుండి స్నానం చెయ్యగానే వెళతాం. వెళ్ళేటప్పుడు సావిత్రిని కూడా తీసుకెళతాను. ఇద్దరూ కలిసి సంగీతం నేర్చుకుంటారు. గోపరాజు గారి కుమారుడు మధుసూదన్ రావు గారిని అన్నమ్మగారు పెంచుకోవాలనుకుంటుంది. మధుసూదనరావు గారు, సావిత్రి, అమ్మ, అన్నమ్మగారు 2 రోజులు అయినాక తెనాలి చేరతారు. తెనాలిలో 1 నెల రోజులు గడుస్తాయి. జాతకం బయటపడింది. మౌలాలి ఈ నెల గుంటూరులో ఉంటాడు. అమ్మ బాల్యంలో అమ్మకు కళ్యాణానంద భారతి గారికి జరిగిన సంభాషణ విషయం మౌలాలితో చెబుతుంది. అక్కడ ఉపన్యాసాలు విని రమ్మని అమ్మ మౌలాలిని పంపిస్తుంది. అమ్మతో జరిగిన సంభాషణ కళ్యాణానంద భారతి తన ఉపన్యాసంలో ఒక కలగా చెబుతారు. అది విని మౌలాలి మరునాడు ఎవరూ లేనప్పుడు పోయి, అయ్యా, ఎవరో అమ్మాయిని గురించి చెప్పారే, అది కలేనా? కళ్యాణానంద భారతి. కలే. మౌలాలి. ఆ అమ్మాయి తెనాలిలో ఉంది. ఆమె చెబితే నేను వచ్చాను. కళ్యాణానంద భారతి. ఎవరవో నాకు తెలియదు, నాది మాత్రం కలే. మౌలాలి. ఆయమ్మ మీరు చాలా గొప్పవారనే చెప్పిందిలేండి. కళ్యాణానంద. అందుకే వచ్చావా నువ్వు? మౌలాలి. అవును స్వామి. కళ్యాణానంద. నన్ను గురించి ఏమి చెప్పింది? మౌలాలి. మీరు చాలా పెద్దవారని, పాయసం ఇచ్చారని, మీ దగ్గర మాతృహృదయం ఉందని చెప్పింది అమ్మ. కళ్యాణానంద. ఆమెకు మీకు ఏమిటి పరిచయం? మౌలాలి. ఏమీ లేదయ్యా, కాస్త వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉంటాం. ఆ అమ్మ జీవితాన్ని గురించి మీరు ఏమైనా చెబుతారు? కళ్యాణానంద. ముందు చాలా గొప్ప స్థితి కలుగుతుంది. మౌలాలి. ఇప్పుడు లేదంటారా స్వామి? కళ్యాణానంద. ఇప్పుడు ఉన్నది కనుకనే. మౌలాలి. ఇంకా ముందు కలిగేదేమిటి? కళ్యాణానంద. అందరూ గుర్తించవద్దు, నేను చెప్పినానని చెప్పి ఆమె జాతక చక్రం ఇప్పించుకురా. మౌలాలి. సరే కానీ స్వామి, అమ్మను గురించి కలగా చెబుతుంటారెందుకు అందరికీ? కళ్యాణానంద. అవన్నీ నీకెందుకు? అవన్నీ మా ఇష్టం. దిగు, గడపలు దిగు. మౌలాలి. దిగటానికి కాక ఉండటానికి వచ్చానా అయ్యా? కళ్యాణానంద. మాట్లాడకు, నోరెత్తకుండా దిగిపో. మౌలాలి. ఇంతకు నీ జాతకం బయటపడుతుందనా స్వామి? కళ్యాణానంద. వెధవా, పో. ఏమిటి నా జాతకం బయటపెట్టేది? అక్కడ ఉన్న వాళ్లతో మెడపెట్టుకుని నెట్టండిరా అంటాడు. మౌలాలి. అందాక ఎందుకు స్వామి, నేను వెళతాను. మా అమ్మ అందరల్లే బయటకు వచ్చేది కాలా. వచ్చినట్లయితే తెలిసేది. మీ బోటి స్వాముల వార్ల వసంత అంటూ పనంత అంటూ గడపలు దిగి, పిచ్చి తల్లి, అందరూ గొప్పవాళ్ళని చెబుతుంది అంటూ వెళ్తాడు. ఆ రాత్రి బండెక్కి తెనాలి చేరతాడు. తాతగారింటికి ఎదురుగుండా ఉన్న స్కూల్లో ఉంటుంటాడు. అమ్మ వివాహమంతనాలు. అన్నమ్మగారు సంగీతం మాస్టర్ని పిలిపించి ఇద్దరినీ సంగీతం నేర్చుకోమంటుంది. అమ్మ అట్లాగే కూర్చుంటుంది కానీ నేర్చుకోదు. నేర్చుకోకపోయినా సావిత్రితో పాటు పాడటం, వాయించటం వస్తుంది. వచ్చిన ప్రతి సినిమాకు తీసుకెళ్లి చూపిస్తూ ఉంటుంది అన్నమ్మగారు. ఇంట్లో మాత్రం 24 గంటలు పెళ్లి గొడవలే. ఇట్లా 4 నెలలు గడిచిపోతుంది. తాతగారికి బామ్మగారికి మధ్యలో రాయబారాలు జరుగుతూనే ఉంటాయి. దాదాపు ఈ పెళ్లి సందర్భంలో తలో రకమైన సలహాలు ఇచ్చేవారు, తగాదాలు పెంచేవారు. ఇక్కడ ఒకటంటే అక్కడ ఒకటి చెప్పటం, ఇటువంటి మధ్యవర్తుల జాబితా. చంద్రమౌళి నరసింహయ్య గారు, బాపట్ల వెంకట్రావు గారు, పులిపాక వెంకట్రామయ్య గారు, గరికపాటి శేషగిరిరావు గారు, సుబ్బమ్మ గారు, పులిపాక చల్లమ్మ గారు, మంత్రి కిష్టయ్య గారు. తాతగారికి ఈ సంబంధం మామగారు. వీరంతా తాతగారి తరపు వారు. తెనాలి వారు మధ్య రకం. భారతమ్మ గారు, జానకమ్మ గారు, దేశరాజు రామచంద్రరావు గారు, పున్నమ్మ గారు, మరిడమ్మ గారు, సుబ్బయ్య గారు, పులిపాక చల్లమ్మ గారు, వసవయ్య గారు, అప్పికట్ల సుబ్బారావు గారు. వీరంతా బామ్మ తరపువారు. చిదంబరరావు గారు తటస్థంగా ఉంటారు. రాఘవరావు మామయ్య మొదట్లో వద్దని చెబుతాడు. సంవత్సరం జరిగిన తరువాత తాతగారి మీద కోపం వచ్చి ఇచ్చి చేయటానికి ఒప్పుకుంటారు. నాన్నగారి వైపంతా అంటే భూషయ్య గారు, చలపతిరావు గారు, కిష్టయ్య గారు, ఇంకా వారి పినతండ్రులందరూ గ్రామంలో పార్టీ వచ్చిందాకా చేసుకోవటానికి ఇష్టపడతారు. పెళ్లి కాలానికి మేము రాము, నీవు చేసుకోమంటారు.
ఇట్లా ఈ రాయబారాలతో 6 నెలలు గడుస్తాయి. అదే సమయంలో సుబ్బయ్య తాతగారి గొంతులో కురుపులేస్తుంది. తాతగారి పరిచర్యలన్నీ అమ్మ చేస్తూ ఉంటుంది. ఆసుపత్రికి వెళ్ళి మందులు కూడా అమ్మే తీసుకొస్తూ ఉంటుంది. తెల్లవార్లు నిద్ర లేకుండా నెల 15 రోజులు కూర్చునే ఉంది. తాతగారు ఆ జబ్బులోనే రాత్రి 1 గంటప్పుడు కాగితం మీద రాసి ఇస్తాడు. అమ్మ రంగమ్మ తల్లికి బరువై భూమి మీద పడేసి పోయింది. భూదేవతకు కూడా బరువైనావా? లేకపోతే ఇంతమందికి ఇన్ని రకాల మార్పులు ఎందుకొస్తాయి? ఇంతవరకు రాసి చింపేస్తారు. అమ్మకు చూపరాదనే ఉద్దేశంతో తతిమ్మాది చిదంబరరావు తాతగారికి రాస్తారు. నాయనా చిదంబర, ఈ బిడ్డకు నేను కాదు తాతను, తాతవు నువ్వే. భారతిగానే చూచుకుంటున్నావనుకో. అమ్మాయికి పెళ్లి విషయం కూడా ఏదో త్వరగా తేల్చేయి. పోనీ నేనేదైనా చూద్దామంటే ఇట్లా మంచం ఎక్కాను. ఆర్థిక సహాయం నేను చేస్తాను. నీ ఇష్టమొచ్చిన సంబంధం నిర్ణయించు. తల్లి లేని బిడ్డ, నోరు లేని బిడ్డ. ఆ సీతాపతితో కూడా చెప్పి త్వరగా ఏర్పాటు చెయ్యి. ఇక్కడ ఉన్నది అంటే ఎప్పుడూ పనే చేస్తున్నది పాపం. మొన్న అర్ధరాత్రి వేళ ఒక రోజున అందరూ నిద్రలు పోయినారనుకుని ఎవరో ఒకతనితో అరుగు మీద కూర్చుని మాట్లాడుతున్నది. అది చూచినప్పటి నుంచి తొందరగా ఒక అయ్య చేతిలో పెడితే బాగుంటుందనిపిస్తున్నది. అయితే నేను అమ్మాయినేమీ అడగలేదు. నేను మరెవ్వరికీ ఏమీ చెప్పలేదు. నీకే తెలియపరుస్తున్నా. త్వరగా బయలుదేరరా. అమ్మ చేత గదిలో నుంచి కవర్ తెప్పించి అడ్రస్ రాసి పోస్టులో వేయమంటాడు. తెల్లవారిన తరువాత పోస్టులో వేయమ్మా అని అమ్మ చేతికి ఇస్తాడు. రేపు పొద్దున్న మందులకు వెళ్ళినప్పుడు వేస్తానంటుంది అమ్మ. అమ్మ తెల్లవారి తాతగారి పరిచర్యలన్నీ చేసి ఆసుపత్రికి వెళుతూ ఉత్తరం పోస్టులో వేస్తుంది. అమ్మ మందులు తీసుకుని ఇంటికి వస్తుంది. ఉత్తరం చేరగానే చిదంబరరావు తాతగారు వస్తారు. ఉత్తరం చేతబట్టుకునే వస్తారు. తాతగారు ముందు రావటం అమ్మ దగ్గరికే వస్తారు. ఏమమ్మా, మౌలాలితో మాట్లాడావా? అమ్మ, మీరు కూడా ఏ అయ్య చేతిలోనన్నా పెట్టి భారం తప్పించుకుందామనుకుంటున్నారా? చిదంబరరావు తాతగారు, లేదమ్మా, మౌలాలితోనేనా అని అడిగాను. అమ్మ, మీకు కూడా అనుమానమేనా? ఒకవేళ మౌలాలి కాకపోయినా అటువంటి బిడ్డలే అవుతారు గాని అంతకంటే ఏముంటుంది? చిదంబరరావు తాతగారు, ఎబ్బెబ్బే, అది కాదమ్మా నేనన్నది. నిన్ను అట్లా అనుకుంటానటమ్మా నేను? నిన్ను అనటం వల్ల కలిగే ప్రతిఫలం నరకం కాదు. నరకం అంటే నీ మనసు కష్టపెట్టడమే. అమ్మతో మాట్లాడి వచ్చి చిదంబరరావు తాతగారు సుబ్బయ్య తాతగారితో మాట్లాడతారు. సుబ్బయ్య గారితో, అన్నయ్య, ఏమిటి అట్లా రాశావు? ఎందుకు అటువంటి అనుమానం కలిగింది నీకు? అమ్మాయి అంటే సామాన్యం కాదు. మన అందరినీ తరింప చేయటానికి వచ్చింది. ముందు ముందు తెలుస్తుంది. సుబ్బయ్య తాతగారు కూడా కొట్టలేక అట్లాగా అని తల ఊపుతారు. చిదంబరరావు గారు ఏది చెప్పినా సుబ్బయ్య గారికి నమ్మకం. తరువాత చాలా పశ్చాత్తాపడి బాధపడతారు. చిదంబరరావు గారు, సరే, ఆయన దాన్ని గురించి బాధవద్దు. అది కూడా తనే రాయించుకుంది నీ చేత. ఎందుకు రాయించుకుందో అంటారు. సుబ్బయ్య తాతగారు చిదంబరరావు గారి తల వంచి చెవి దగ్గర నోరు పెట్టి నెమ్మదిగా, జాతకం ప్రకారం కూడా చాలా గొప్ప జాతకమేరా నాయన. ఒక పక్కన పీడింపబడుతుందని ఉంటుంది. చిదంబరరావు గారు తాతగారు, మానసికంగానా శారీరకంగానా? సుబ్బయ్య తాతగారు, రెండూ కనపడుతున్నాయిరా. చిదంబరరావు తాతగారు, గొప్ప జాతకానికి ఇవన్నీ ఉండడం ఏమిటి? ఎవరు చేసుకున్నా ఆమెకున్నవి తప్పేవేమీ లేదుగా. వాళ్ళ అత్తయ్య కూడా అడిగి రమ్మన్నది. దాని ఉద్దేశం ఎట్లా ఉంటే అట్లా చేద్దామని. నాకు అడగాలనిపించటం లేదు. సుబ్బయ్య తాతగారు, సరే, అమ్మాయిని పిలిచి అడుగు. చిదంబరరావు తాతగారు అమ్మ దగ్గరకు వచ్చి, ఏమమ్మా, ఇది నేను అడగటం కాదు, మీ అత్తయ్య అడగమన్నది. సీతాపతి వట్టి వైషమ్యం పెంచుకుంటున్నాడే గాని వాడు సమర్థుడు కాదు. అమ్మాయిని కనుక్కొని ఏదో మనమే చేసేద్దాం పెళ్ళి. దాని బంగారం బోలెడున్నదిగా అని నిన్ను అడిగి రమ్మన్నది. అమ్మ, మీరు కూడా అడగాలనా తాతగారు? ఆమె అంటే మాత్రం నా సంగతి మీకు తెలియదు. ఇక్కడ 24 గంటలు ఇదే గోల. మీ ఇష్టమొచ్చినట్లు చేసేయండి తాతగారు. పదే పదే ఎందుకు? మీరు ఇంతమంది కలిసి నన్ను బాధించలేకపోయినా నేను ఒక్కదాన్ని ఎంతమందిని బాధ పెడుతున్నానో చూడు. చిదంబరరావు తాతగారు, అట్లా అనుకోకమ్మా, నీవు ఎవరిని బాధ పెట్టడం లేదు. బాధ పెడుతున్నానని బాధపడబోకమ్మా అని గడ్డం పుచ్చుకుని బతిమాలుతారు. అమ్మ తల వంచుకుని అవతలకు వెళ్ళిపోతుంది. జానకమ్మ గారు ఇంతలో అమ్మను పిలిచి, 2 బిందెలు నీళ్లు పట్టమ్మా పంపులోవి. అమ్మ పంపు దగ్గరకు వెళ్ళి నుంచుని నీళ్లు పడుతుంది. అమ్మ నీళ్లు పడుతుంటే తాతగారు పంపు దగ్గరకు వచ్చి 2 రూపాయలు అమ్మ చేతిలో పెట్టి, అమ్మ, ఎందుకైనా వాడుకో. నాకెందుకు తాతగారు? డబ్బుతో పని లేదు. మౌలాలీకి ఇవ్వండి, స్కూల్లో ఉన్నాడు. తాతగారు మౌలాలి చేతిలో పెట్టి ఊరికెళ్తారు. సుబ్బయ్య తాతగారికి సుస్తీగా ఉందని మరిడమ్మ తాతమ్మగారు చూడటానికి వస్తుంది. 10 రోజుల పాటు ఉండి పోయేటప్పుడు అమ్మను కూడా తీసుకువెళుతుంది. సుబ్బయ్య తాతగారు బాగా కులాసాగా ఉంటారు.
అమ్మకు ఒరిపిడి. మరిడమ్మ తాతమ్మ అమ్మ వెళ్ళిన మరో రోజే తాతగారు అమ్మమ్మగారి చేత మళ్ళీ అడిగిస్తారు. అమ్మమ్మ ఒక గంట బతిమలాడినా ఏమీ చెప్పదు. అమ్మ: పిన్ని, నాన్న ఇట్లా అడిగించటంలో ఉద్దేశమేమిటో అడుగు. నన్ను అడిగే లగ్నాలు పెట్టారా? ఆయనకు ఇష్టమైంది ఇవ్వాలనుకున్నాడు, ఆయనకు కష్టమైంది మానుకోవాలనుకున్నాడు. అమ్మమ్మ: ఏమీ లేదులే, మరీ బీదవాళ్ళు, నువ్వు కష్టపడతావని మీ నాన్నకు బాధ. అమ్మ: లగ్నాలు పెట్టుకునే నాటికి ఏమాత్రం భాగ్యవంతులు? ఆనాడున్నదేమిటి, ఈనాడు పోయినదేమిటి? ఆనాడు నాకేం తెలియదు, ఈనాడు నాకేం తెలియదు. అమ్మమ్మ: ఇంతకు చేసుకోవాలనేగా నీ ఉద్దేశం? అమ్మ: నే మాట్లాడిన మాటల్లో ఎక్కడున్నది ఈ ఉద్దేశం? అమ్మమ్మ: ఇదివరకు చాలామందితో అన్నావటగా? అమ్మ: ఇప్పుడు నీతో ఎంతన్నానో ఇదివరకు చాలామందితో కూడా అంతే అన్నా. అమ్మమ్మ: సరేనమ్మా, మీ నాన్న అడగమంటే అడిగా. అమ్మ: నేను ఎవళ్లతో అన్నానో ఒక్కళ్లతో రుజువు చేయించండి నా ఎదుట. అమ్మమ్మ: మీ నాన్నకే తోచిందట. ఇస్తానన్నప్పుడు సంతోషంగా ఉంటావట, ఇవ్వనన్నప్పుడు విచారంగా ఉంటావట. అమ్మ: అప్పుడు తనే అడగొచ్చుగా. అమ్మమ్మ: అడుగుతారు ఎప్పుడో, అది ఎన్నో రోజులు పట్టదు. అమ్మ: చెప్పటం కూడా అంతేగా. అట్లా 4 రోజులు జరిగిన తరువాత పులిపాక చెల్లమ్మగారి చేత కబురు చేస్తారు. నాకు ఇష్టం లేని సంబంధం చేసుకుంటానన్నది కనుక ఇంట్లో ఉండడానికి ఎంతమాత్రమూ వీలు లేదు. నేను తండ్రిని కాదు, తను కూతురు కాదు. శారదా నికేతనంలో సంవత్సరానికి ఇంతని ఇస్తాను, ఉండమను. యుక్త వయస్సు వచ్చిన తరువాత తన ఇష్టమైన వాడిని చేసుకోవచ్చు అని తాతగారికి కబురు చేస్తారు. అమ్మ ఇంట్లో తాతమ్మగారి దగ్గర కూర్చుని వత్తులు చేసుకుంటూ ఉంటుంది. పులిపాక చల్లమ్మగారు పిలిచి, నీతో ఒక్క మాట మాట్లాడాలి, ఇటురా. తాతమ్మగారు: చిన్నపిల్ల, దానితో ఏమి మాటలు? చల్లమ్మ: ఏమీ లేదు, కోమటింటికి వెళ్ళి పటిక బెల్లం తెచ్చిపెడుతుందని. అమ్మ లేచి వస్తుంది. ముందరి వైపు ఇంట్లో రోలుగుంట దగ్గర కూర్చోబెట్టి, 4 రోజుల నుంచి నీతో మాట్లాడాలనుకుంటున్నాను, నోరు రాక ఊరుకున్నాను. నాన్న ఊపిరాడనివ్వటంలా. ఏమీ లేదులే, స్థిమితంగా కూర్చో అని తాతగారు చెప్పినవన్నీ చెబుతుంది. అమ్మ ఏం మాట్లాడకుండా తల వంచుకొని కూర్చుంటుంది. అమ్మ కంటి వెంబడి రోలుగుంటలో నీటి చుక్కలు పడుతూ ఉంటాయి. ఆ తడి చూచి చల్లమ్మగారు బాధపడుతుంది. 1 గంట అయిన తరువాత, మీరు ఇక్కడే కూర్చుని మా నాన్నని పిలవండి, నేను మాట్లాడుతా. చల్లమ్మగారు తాతగారిని పిలుస్తుంది. అబ్బాయి, ఒకసారి ఇటు వచ్చిపో. తాతగారు: ఎందుకు? నే రాను, ఆ ముఖం చూస్తూ కూర్చోలేను. అమ్మ: దాదాపు 6 నెలలకు సెలవుగా అదే పిలవటం. నాన్న, మీరు వచ్చినా సరే, నన్ను రమ్మన్నా సరే. అమ్మ కూర్చున్న చోటికి ఎదురుగుండా కిటికీలో కనపడుతూనే ఉంటారు తాతగారు. లేచి వస్తారు. తాతగారు లేచిన తరువాత అమ్మ కంటినీరు రోలుగుంట నిండుతుంది. తాతగారు వచ్చి కూర్చుంటారు. అమ్మ మాట్లాడకుండా కూర్చుంటుంది. ఇద్దరికీ పెదిమలాడుతాయి గాని మాట బయటకు రాదు. మధ్యాహ్నం 3 గంటలు అవుతుంది. అమ్మ: నాన్న, మీకు నాన్న బాధ్యత, అమ్మ బాధ్యత రెండూ ఉన్నాయి. 2 బాధ్యతలు భరించలేక బరువైనానా? ప్రతి ఇంట్లో ప్రతి తండ్రి పెళ్ళి ఇట్లాగే చేస్తాడా? నేను ఎక్కడ ఉంటే మీకు బాగుంటుందో అక్కడుంచండి మీరే. మీరు కాదన్నంత మాత్రాన మీరు తండ్రి కాకపోతారేమో నాకు తెలియదు. ఇంతకాలం 12 సంవత్సరాల నుంచి నాన్న అని పిలిపించుకుంటూ ఈరోజు కాదంటే ఎక్కడికి పోతుంది? తనకు తండ్రిని కాదని చెప్పటానికి కూడా తండ్రిని ముందని కాదు అని తర్వాత అన్నారు. అప్పుడు అనక తప్పలా. నన్ను ఇంట్లో నుంచి పంపటానికైనా మీ తరం కాదు, మీ ధర్మం ప్రకారమే అవతలకు పంపాలి. ఇంతలో పులిపాక వెంకట్రామయ్య గారు వస్తారు. ఏమిటమ్మా, ఎవరిని పడితే వాళ్ళని చేసుకుంటాననటమేనా? తప్పు కాదు, ఆడపిల్లవు కాదు, తండ్రి చెప్పినట్టు వినాలి. అమ్మ: మీ అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసినప్పుడు కూడా ఇలాగే చేశారా మీరు కూడా? మీ పిల్లల్ని ఇంట్లో నుండి వెళ్ళమన్నారా? తల్లి లేని పిల్లల తండ్రులంతా ఇట్లాగే చేస్తారా? నాకు లేనిది ఒక తల్లే, తతిమ బంధువులందరూ ఉన్నారు. తల్లి లేని కొరత ఏమిటో నాకు లోగడ తెలియదు. ఇప్పుడైనా నాకేం బాధ లేదు. నాన్నగారు చెప్పినట్లే నేను చేస్తే అప్పుడు నాన్నగారిని తలొక మాట అంటారు, పిల్లను సరిగా చూడలేదు కామన్ను అనుకుంటారు. ఇతరుల చేత అనిపించుకోవటంలో ఉన్నంత హాయి ఇతరులను అనటంలో లేదు. గ్రామ మునసబు గారు పులిపాక నారాయణ గారు: సీతాపతి, నిన్న బాపట్ల వెళ్ళాను. చిదంబరరావు గారు అమ్మాయిని పంపించమని చెప్పారు. సీతాపతి తాతగారు: పంపుతా, ఒక్కసారే పంపించేస్తా. ఆ చిదంబరరావు గారే ఇంత దూరం తీసుకొస్తున్నారు. అమ్మ: ఆయన ఎంతో చేస్తే గాని మనము ఇంతగా ఉండలేకపోయాము. నిజమే, ఆ మాట నిజమే. నారాయణ గారు: అసలు ఏమిటిరా గొడవ, నాకు చెప్పు. సీతాపతి గారు సంగ్రహంగా జరిగిందంతా చెబుతారు తొందరగా. నారాయణ గారు అంతా విని, ఏవమ్మా నీవు అన్నావా
అమ్మ. ఇదివరకు అనలేదు, ఇక అంటానేమో. నాకు మీ అందరితో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మా నాన్నతోనే నేను మాట్లాడుకుంటా. అమ్మ ధైర్యంగా తలెత్తి, నాన్న, నీవు లగ్నాలు పెట్టేనాడు నాకు చెప్పి పెట్టావా? లేక ఈ మధ్యవర్తులందరినీ దగ్గర పెట్టుకు పెట్టావా? నేను బావనే చేసుకుంటానని మీతో అన్నానా? ఎవరితోనన్నా అంటుంటే విన్నారా? సీతాపతి తాతగారు, మీ పిన్నితో అన్నావుగా. అమ్మ. పిన్నిని కూడా పిలవండి ఇటు. తాతగారు, చచ్చినట్టు పడి ఉండక పెద్ద పెద్దగా మాట్లాడుతున్నావే. అమ్మ. చావలేదు కనుక. ఎంత మీరు కోపంతో అన్నా చచ్చినట్టు అన్నారు గాని చావమనలా. ఆ తిట్టు కూడా ప్రేమతోనే వస్తుంది. ప్రేమగల కోపం అన్నమాట. సీతాపతి తాతగారు, నీవు అనటం నేనే విన్నాను. అమ్మ. సమయం వచ్చింది కనుక అడుగుతున్నా. ఎందుకు ఇస్తామని వెళ్ళారు? ఇప్పుడు ఎందుకు ఇవ్వనంటున్నారు? తాతగారు, నా ఇష్టమైంది ఇద్దామనుకున్నాను. నాకు కష్టం తోచింది వద్దనుకున్నాను. అడుక్కుండేవాడికి ఇవ్వటం నయం, వాడికి ఇచ్చే కంటే. అమ్మ. అట్లాగే చెయ్యండి, మీ ఇష్టం. తాతగారు, భారతితో నీవు ఒప్పుకుని వచ్చావటగా. భారతి అన్నది నాకు మాట ఇచ్చింది, ఇంకొక చోట ఎట్లా చేసుకుంటుంది అని అంటూ కోపంతో విసుగుతో లేచిపోతారు. నాన్నగారి మదన. నాన్నగారు మొదట లగ్నం పెట్టుకున్న 10 రోజులకే కబురు చేయకుండా అక్కడ ఉద్యోగం కాలేదని తిరిగి వస్తారు. వచ్చినప్పటి నుంచి గొడవలన్నీ విని చేసుకోవటం మానుకుని ఎక్కడైనా చేసుకుందాములే అని పిల్లల్ని చూచి వస్తారు. ఏమిటి, ఈయన బెదిరిస్తాడా? ఇంతకంటే మంచి సంబంధాలే ఉన్నాయి అని దేశరాజు రామచంద్రరావు గారు నాన్నగారు చాలా చోట్ల సంబంధాలు చూచి వస్తారు. ఎక్కడా తటస్థపడదు. దేశరాజు రామచంద్రరావు గారు, ఎంతమంది పిల్లల్ని చూచినా ఆ పిల్ల కాదులేవయ్యా, చాలా చక్కటి పిల్ల, ఓర్పుగల పిల్ల. నాన్నగారు, చక్కదనమేముంది కానీ భారతి చెప్పిన మాటలను బట్టి చూస్తే ఓర్పుగల పిల్ల కావచ్చు, మా కుటుంబానికి తగిపోవచ్చు. లోకనాథాన్ని పాపను జాగ్రత్తగా చూస్తుందని ఒక ఆశ ఉన్నది. అయినా ఆయనకు అంత ఇష్టం లేనిది చేసుకుని రేపు ఆ పిల్ల ముఖం చూడకపోతే మా నాన్న వాకిట్లోకి రావటం లేదని ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటే మనకు చాలా బాధాకరంగా ఉంటుంది. మా అమ్మ కూడా ఆ మాటే అంటున్నది. ఇదివరకు ఇష్టమున్నది కానీ మా అమ్మకు ఈయన మాటలతో మారిపోయింది. ఇప్పుడు నాకు, భారతికి, మరిడమ్మ గారికి, మా ముగ్గురికి ఇష్టం. చేసుకునే పిల్ల ఉద్దేశం ఎట్లా ఉందో. చిదంబరరావు పెదనాన్న ఏమీ మాట్లాడరు. ప్రతి వాళ్ళు ఆ పిల్లకేం అమృతమంటిది చేసుకోమంటారు కానీ వాడికేం అమృతమంటివాడు చేసుకోమని ఆ అమ్మాయికి చెప్పవద్దు. రామచంద్రరావు గారు, అంతకుముందే మీ చెల్లెలతో అన్నదటగా చేసుకుంటానని. మీ చెల్లెలు ఉద్దేశం ఏమిటంటే తనకు వేరే అన్నలు లేరని, ఆ పిల్లను చేసుకుంటే అందరికీ అనుకూలంగా ఉంటుందని, తనకు కాస్త చేయూతగా తన తల్లి తండ్రి పెద్దవాళ్ళైనా మీ ఇద్దరూ కాస్త అండగా ఉంటారని ఆమె ఉద్దేశం. ఇప్పుడు నీ చెల్లెలు కాన్పుకు గుంటూరు వెళితే ఆ అమ్మాయిని తీసుకువెళ్ళాలనుకుంటున్నది. పరాయి పిల్లనైతే అనుకోలేరు కదా. నాన్నగారు, అందుకే ఉత్తరం రాసి కనుక్కుందాం. నాకు ఎన్ని సంబంధాలు చూచినా కొంచెం ఆ అమ్మాయి అయితే బాగుంటుందని తోస్తున్నది. నేను భారతికి ఏ సహాయం చేయలేనుగా. కనీసం ఆ అమ్మాయిని చేసుకుని భారతికి అక్కరకు వచ్చేటట్టు చేస్తాను. ఇప్పుడు పెళ్లి చేసుకున్నా ఇంకా 3 సంవత్సరాల దాకా అయినా అక్కరకు రాలేదు. మనం ఇప్పటికే తప్పటడుగు వేశాం. ఇంకా ముందు మన నడక ఎట్లా నడవబోతుందో. ఎట్లా నడిచినా ఆ పిల్లయితే అనుకూలం. భారతి బురిటికి గుంటూరు పిలిపిస్తే నేనొచ్చి మాట్లాడుతాను. అట్లా అని ఊరుకోకుండా ఇంకా సంబంధాలు చూచుకుంటూనే ఉంటారు. వీరు ఇక్కడ సంబంధాలు చూచుకుంటున్నారని సీతాపతి తాతగారికి తెలుస్తుంది. అమ్మకు సంబంధాల కోసం గరికపాటి శేషగిరిరావు గారు, మంత్రి కిష్టయ్య గారు వెతుకుతూ ఉంటారు. తాతగారు సంబంధాలు వెతుకురమ్మంటారే గాని తను పోయి చూడడు, వాళ్లను వచ్చి చూడమనడు. ఇదొక కారణంగా తీసుకుని మాత్రం అటు చెల్లెల్ని ఇటు అమ్మను సాధిస్తాడు. కొన్ని రోజులకు బామ్మ కూడా చేసుకోవటమందు అయిష్టత చూపిస్తుంది. మరిడమ్మ తాతమ్మ బాపట్ల పోయి బామ్మను అడుగుతుంది. బామ్మ. అవతల తండ్రికి ఇష్టం లేని పిల్లను చేసుకుని పురుళ్ళు పుణ్యాలు, రోగాలు రొప్పులు ఇవన్నీ ఎవరు చేస్తారు? ఈ రోజున పెళ్లి చేస్తావు, నీ చేతిలో ఉన్నది పెట్టి నీవు దాటిపోతావు. ఈనాడు చెప్పుడు మాటల చేత, చిన్నతనం చేత ఒకవేళ బావనే చేసుకుంటానని అన్నా రేపు ఆ తండ్రే వాకిట్లోకి రాకపోతే ఏం అత్తయ్యా, నాకు తెలిసి తెలియక అంటే మాత్రం మా నాన్నకు ఇష్టం లేనిది ఎందుకు చేసుకున్నావు అని కంటతడి పెడితే నేనేమి సమాధానం చెప్పేది? నా కాపురమా లేని కాపురం, అదేమో తల్లి లేని బిడ్డ. అవతల తాత ముత్తాతలు లక్షాధికారులు, ఎక్కడన్నా 10,000 పోసి ఇస్తే అది సుఖపడుతుంది. గంతకు తగిన బొంత వస్తే మేము సుఖపడతాం. ఎవరి గీత వారిది. అవతల అక్కయ్య అన్నపూర్ణమ్మ గారు మేడలో వంట మనుషులు, నీళ్ల బ్రాహ్మలు, పక్క వేసేవారు, పక్కలెత్తేవారు. తోటిది అట్లా ఉంటే పూటకూటికి లేకుండా పుట్టికి 4 సేర్లు తెగి నేనున్నాను.
అందులో ఈమె గారేమో చిదంబరరావు గారికి గారాబం. రేపు దాసీలను పెట్టి నేను చేయించలేను. నా మనుమరాలి చేత పని చేయించారని ఆయన తగాదాలకు వస్తాడు. మరిడమ్మగారు, ఈ చదువంతా ఎందుకు కనకమ్మ తల్లి? ఏమో, తల్లి లేని పిల్ల నీ డొక్కలో వేద్దామనుకున్నాను. పిల్లవాడు బుద్ధిమంతుడు. ఆ తల్లి బంగారం కింద 2 ఎకరాలు ఇక్కడే ఇచ్చి చూసుకుందాం అనుకున్నా. నీ అన్న ఆ తీరు, నీవు ఈ తీరుగా మాట్లాడుతున్నారు అంటుండగా నాన్నగారు వస్తారు. ఏంటి నాయనమ్మ బాధపడుతున్నావు? మరిడమ్మగారు, ఏం లేదు నాయన అని నాన్నగారు ఆ మాట అనగానే ముఖాన గుడ్డ పెట్టుకుని పెద్దగా ఏడుస్తుంది. బామ్మ, ఎందుకు? ఎవరో చచ్చినట్టు ఏడుస్తావు? పెంచిన వాళ్ళము అందరం బాగానే ఉన్నాం. నాన్నగారు, ఏమిటి పెద్దదాన్ని అనవసరంగా మాట్లాడుతావు? మీరు ఐదుగురే. ఎవరికి కోపం వచ్చినా ఆమె మీద పడతారు. ఆమెకు మీరు 5 ప్రాణాలు. మీ 5 ఆమె మీద కోపం. మరిడమ్మగారు, ఏమీ లేదు నాయన, నా మీద వాళ్లకు చనువు ఎక్కువ కాదు, అందుకని స్వతంత్రంగా ఏదో ఒకటి అంటారు. నాన్నగారు, ఏమో నాయనమ్మ, నాకెందుకు? నన్ను బాగా పెంచావు, నాకు చాలా సహాయం చేశావు. నేను నీవు చెప్పినట్టు వింటా. బామ్మ, వింటాడమ్మా. రేపు ఏది వచ్చినా ఏది పోయినా నీ మేనకోడలు అని మాత్రం అనవద్దు నన్ను. మామయ్య స్వభావం నీకు తెలియదు. ఎంతసేపటికి ఇతరుల నెత్తిన నెట్టే స్వభావం. రేపు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అందరి అజమాయిషీలో ఉండాలి. ఇంతకు కారణం ఏమిటంటే దాని అన్నకు అసలే ఇష్టం లేదు. కారణం మనం బీదవాళ్లం కావటమే. నాన్నగారు, అదేమిటమ్మా ఆ మాట అంటావు? మనకు ఇచ్చి చేసినాక మన ఇష్టం. ఒకవేళ ఇచ్చి చేస్తే చూస్తావుగా ఎవరేం మాట్లాడుతారో. బామ్మ, ఇప్పుడు మన్నించి మండబెడుతున్నారా? మీ పెద్దతల్లి ఎంత హీనంగా చూస్తున్నదో తెలుస్తున్నదా? ఏనాడు పిల్లను సరిగా చూచినా చూడకపోయినా రేపు నేను చూడలేదని నా మీద దండెత్తడానికి మాత్రం వస్తుంది. మాటలు మాత్రం అనసూయ భారతి ఒకటేనట. ఏది ఎట్లా ఉన్నా పాప దిగులు పడుతుందేమోనని భయం. ఊళ్ళో ఉన్నా లేకపోయినా కలవరిస్తుంది. మరిడమ్మగారు, సరే, రేపు నేను వెళ్తా మళ్ళీ. నాన్నగారు, ఇంతకు అనసూయ ఏమంటుంది నాయనమ్మ? నన్నే చేసుకుంటానంటున్నదటగా. ఇప్పటి వరకు భారతి ఇంట్లో అదే ఆలోచన చేసి వస్తున్నా. 24 గంటలు ఎక్కడ పట్టినా మన బంధువుల్లో ఇదే పురాణమైపోయింది. నీకెట్లా కనపడ్డది? ఆ అమ్మాయికి ఆ ఉద్దేశం ఉన్నట్లే ఉన్నదా? వాడుక మాత్రం పూర్తిగా ఉంది. మామయ్య కూడా ఇది కారణంగా కూతుర్ని బాగా మందలిస్తున్నాడటగా. నిన్న శేషగిరి పెదనాన్న కనపడి చెప్పాడు. నన్ను పెళ్లి సంబంధాలు వెతకమంటున్నాడు. పిల్లను బాగా మందలిస్తున్నాడు అని. నీకు ఇచ్చేటట్టు లేడని, నీవు ఎక్కడున్నా చూసుకోమని చెప్పాడు. బామ్మ, ఎందుకో సుబ్బమ్మగారు ఇంకో రకంగా చెప్పిపోయింది. వాళ్ళిద్దరికూ ఇదే పని. పిల్ల స్వభావం మన సుందరి వాళ్ళ వంటిది కాదు. కొంచెం కుట్రపిల్ల అవుతుంది. వాడు చూస్తే వెన్నపూసంటివాడు. ఆ పిల్లను ఇచ్చి చేసి వాడినెందుకు ఏడిపించుకు తింటావు? చదువా సంధ్య మాట అంతా ముద్దల్లే ఉంటుంది. వాడు చాకంటివాడు. మన ముగ్గురు నందుని, వాళ్ళిద్దరూ సన్నాసులు. లోకయ్య, నాన్నగారు. అదీగాక అక్కయ్య అన్నమాట ఒకటి మొదటి నుండి. నీవంటే ఇద్దరికీ అనుకూలం లేదు. రేపు ఆ పిల్లను చేసుకుంటే ఉంటుంది నీ తిప్పలు ఏమన్నా. నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళమన్నవాడేగా అన్నయ్య అని అన్నది అక్కయ్య. ఇవన్నీ వింటూ ఉంటే చేసుకోవటమే కష్టమనిపిస్తుంది. ఇవ్వకుండా ఉంటే హాయిగా ఉంటుందనిపిస్తుంది. తాతమ్మ, దాని మాటలు నిజమా? ఇక్కడ ఒక మాట, అక్కడికొచ్చి ఒక మూట. ఇప్పుడు అది చేసుకుంటుందా? దానికి కట్నాల మీద ఉన్నది అని చెప్పింది. ఇక్కడకు వచ్చి ఇట్లా చెప్పింది. నాయన, నేను వెళ్ళొస్తారా? ఒకవేళ వాడు ఇస్తానంటే చేసుకుంటావుగా? నాన్నగారు, ఇవ్వనన్నా చేసుకుంటా పట్టుదలకొస్తే. ఆ అమ్మాయికి ఇష్టమైతే సరి. తాతమ్మ, అది మనం చెప్పలేం నాయన. ఏదీ బయట పెట్టదు. ఇది ఎట్లా పుట్టించారో గాని చేసుకుంటానని గాని చేసుకోనని గాని చిదంబరంతో కూడా ఏమీ చెప్పలేదట. నాన్నగారు, మొదట అన్నది సుందరి, భారతి. సుందరి చిన్నపిల్ల, కల్పించాల్సిన అవసరం లేదు. భారతికి నా విషయంలో అబద్ధమాడే పని అసలే లేదు. అనసూయ కూడా చిన్నదే కనుక కడుపులో దాచుకోలేక ఉద్దేశం చెప్పిందేమో. అది తప్ప సందేహమేమీ లేదు నాకు. అనసూయకు నన్ను చేసుకోవాలని ఉన్నదని ఆగాను, కానీ లేకుంటే ఇతరత్రా చేసుకోవటానికి నాకు సందేహం లేదు. తాతమ్మ, నువ్వు కూడా 2-3 సంబంధాలు చూచొచ్చావటగా నాయన? నాన్నగారు, చూసొచ్చాను. నాకు అందరిలోకి బుద్దాం పిల్ల నచ్చింది. భారతి ఒప్పుకోలా. తాతమ్మ, మర్చిపోయిన, భారతి పురిటికి అనసూయను పంపించమని కబురు చేశారు పెదనాన్న. మళ్ళీ భారతి గుంటూరు వెళుతుందంటే చూచిపోదామని వచ్చా, ఈ సంగతి తెలుసుకుని. రేపు కామేశ్వరం మా అత్తయ్యను అనసూయను గుంటూరు పంపాలి నేను వెళ్ళి. నాన్నగారు, అమ్మ, పెదనాన్న, భారతి పొద్దున్నే వెళ్ళారు నీవు వచ్చే ముందు.
తాతమ్మ: నేను కారు దిగి వచ్చాను కదా, రావటమే మీ ఇంటికి వచ్చా, ఇంకా అక్కడికి పోయే పని లేదన్నమాట. నేను ఇప్పుడు బయలుదేరితే మన్నవ ఎప్పుడు చేరతాను? నాన్నగారు: సాయంకాలానికి చేరిపోతావు. తాతమ్మ: రా నాయనా, అందాక రా, కారు ఎక్కించి వద్దువు గాని. తాతమ్మ నాన్నగారు కలిసి బస్సు స్టాండుకు వెళతారు. కారు ఎక్కి తాతమ్మ పోతూ పోతూ: నాయనా, నే బ్రతికి ఉన్నంత వరకు నా చేతిలో చెంబు నీది, ఆ పొలం నీదనటానికి అర్హత లేదు. మనోవర్తి: ఏది ఎట్లా జరిగినా నాయనా, మీ అమ్మ, నీవు, ఆ పిల్ల ఒక ఇంట్లో ఉంటే చూసుకోవాలని ఉంది కనుక నీవు తప్పకుండా నా కోరిక నెరవేరుస్తావా నాయనా? నాన్నగారు: అట్లాగే చూస్తా. కారు సాగుతుంది. నాన్నగారు ఇంటికి వచ్చేస్తారు.